అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి? సిబిల్ స్కోర్ డిసైడ్ చేసేది ఎవరు? సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండడం వల్ల లాభాలేంటి? తక్కువగా ఉండడం వల్ల నష్టాలేంటి? ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మంచిగా ఉన్న మీ సిబిల్ స్కోర్ని తగ్గకుండా ఎలా కాపాడుకోవాలి? మీ సిబిల్ స్కోర్ ఏ రేంజెస్లో ఉంటే మంచి సిబిల్ స్కోర్గా భావించడం జరుగుతుంది అనే విషయాల మీద ఈరోజు మనం చర్చిద్దాం. సిబిల్ మనం ఫుల్ ఫామ్ గురించి తెలుసుకుంటే కనుక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావాలి. యాక్చువల్గా మనందరం వాడుక భాషలో సిబిల్ స్కోర్ అనేస్తాం. యాక్చువల్లీ ఇది సిబిల్ స్కోర్ కాదు, ఇది ఒక క్రెడిట్ స్కోర్. సిబిల్ అనే కంపెనీ ఇచ్చే క్రెడిట్ స్కోర్ని మనం వాడుక భాషలో సిబిల్ స్కోర్గా మార్చేసాం. చాలామంది సిబిల్ అనే పదంలోనే ఇదొక స్కోర్ అనుకుంటారు, మన యొక్క క్రెడిట్ స్కోర్లా భావిస్తారు. బట్ సిబిల్ అనేది మన స్కోర్ కాదు. సిబిల్ అనేది ఒక కంపెనీ, మన క్రెడిట్ స్కోర్ని ప్రొవైడ్ చేసే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమాట. సిబిల్ లాగానే మార్కెట్లో మరో 3 కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈక్విఫాక్స్ అని, ఎక్స్పీరియన్ అని, హై మార్క్స్ అని, ఇలా మరో 3 కంపెనీస్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడ మనం ఈక్విఫాక్స్ స్కోర్ అనో లేదా హై మార్క్స్ స్కోర్ అనో మనం పిలవట్లేదు. కారణం ఏంటంటే సిబిల్ అనేది బాగా ఫేమస్ అవడం వల్ల మనం సిబిల్ని ఎక్కువగా వాడటం వల్ల సిబిల్ స్కోర్గా అది వాడుక భాషలో మారింది. అర్థమయ్యేలా చెప్పాలి అంటే మరో చిన్న ఉదాహరణ. మనం ఒక 10th క్లాస్ లేదా ఒక డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి జిరాక్స్ తీసుకురండి అంటాం. ఏమంటాం? జిరాక్స్ తీసుకురండి అని అంటాం. బేసిక్గా జిరాక్స్ అనేది ఒక కంపెనీ నేమ్. మనం యాక్చువల్లీ ఏమనాలి? ఈ మార్క్ షీట్ తీసుకెళ్ళి ఫోటో కాపీ తీసుకురండి అనాలి. కానీ మనం వాడుక భాషలో జిరాక్స్గా మార్చేస్తాం. యాక్చువల్లీ ఫోటో కాపీని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీయే జిరాక్స్ అనమాట. సో మనం దాన్ని జిరాక్స్ చేయండి అంటాం. అదేవిధంగా ఈ సిబిల్ అనే కంపెనీని కూడా మనం అదొక స్కోర్లా సిబిల్ స్కోర్ అని వాడడం మొదలుపెట్టాం. మన సిబిల్ స్కోర్ని డిసైడ్ చేసే ఈ కంపెనీస్ని క్రెడిట్ బ్యూరోస్ అంటాం. ఈ క్రెడిట్ బ్యూరోస్ అనేవి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయి ఉంటాయి. ఇవి జనరల్గా ఏం చేస్తాయంటే మన యొక్క క్రెడిట్ డిసిప్లిన్ని డేటా కలెక్ట్ చేసి ఎవరైతే కనుక మనకి లోన్స్ ఇస్తారో, బ్యాంక్ అవ్వండి నాన్ బ్యాంక్ అవనివ్వండి, వీళ్ళిద్దరికీ మన యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ యొక్క ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు మళ్ళీ. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మనం ఎవరి దగ్గర లోన్ తీసుకుంటున్నాం, ఎంత టైం కడుతున్నాం, ఎలా కడుతున్నామా లేదా అనే పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు సేకరించి బ్యాంక్స్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు మిస్యూజ్ చేయొచ్చు, లేదా మన ఇన్ఫర్మేషన్ని అడ్డం వేసుకుని మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టవచ్చు అనే ఆలోచన మీకు రావచ్చు. అలా జరగకూడదని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2005 ద్వారా ఆర్బీఐ ఈ కంపెనీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఆలోచన లేదా డౌట్ మళ్ళీ వచ్చి ఉండొచ్చు. అసలు ఈ క్రెడిట్ అనేది ఎందుకు, క్రెడిట్ స్కోర్ అనేది బ్యాంక్స్ వాళ్ళకి ఈ కంపెనీస్ అవి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన వస్తే, చిన్న ఉదాహరణగా మాట్లాడుకుంటే, మనం ఒకానొక టైంలో ట్రెడిషనల్ మెథడ్లో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంకా మరెవరికి కానీ అప్పు అనేది ఇస్తే కనుక మనం బేసిక్ ఎంక్వైరీ చేస్తాం. లైక్ తను ఎవరు, తన పని ఏం చేస్తాడు, తను తిరిగి టైం కట్టగలడా లేదా అనేది చూసుకుని ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు మిలియన్స్ ఆఫ్ లోన్స్ ఒక రోజులోనే ఇవ్వడం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంత క్రౌడెడ్ పాపులేషన్ ఉంది. ఇంత పాపులేషన్లో ఇన్ని రకాల, కొన్ని వందల రకాల బ్యాంక్స్, కొన్ని వందల రకాల అప్పులు డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతున్న సమయంలో బ్యాంక్స్ కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ కానీ ఆ వ్యక్తి యొక్క విశ్వసనీయతని కనిపెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఈ ట్రాన్సాక్షన్స్ని ఈజీ చేయడం కోసమని
థర్డ్ పార్టీ అయిన ఈ బ్యూరోస్ యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ కంపెనీస్ ఏంటంటే ఆ వ్యక్తిని ప్రాపర్గా ఆ వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ని రీసెర్చ్ చేసి ఒక స్కోర్ రూపంలో అంటే 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ 3 డిజిట్ నెంబర్లో ఈ స్కోర్ని పొందుపరచడం జరుగుతుంది. అది జనరల్గా 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఈ 300 నుంచి 900 మధ్యలో ఉన్న ఈ సిబిల్ స్కోర్ని బెస్ట్ సిబిల్ స్కోర్ దేనిగా భావించవచ్చు. అంటే సిబిల్ స్కోర్ ఎంత నుంచి ఉంటే మీకు ఈజీగా లోన్స్ రావడం అనేది జరుగుతుందని తెలుసుకుందాం. 750 నుంచి 900 వరకు మీ సిబిల్ స్కోర్ కనుక ఒకవేళ ఉంది అంటే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇవ్వడంలో వెనకంచి వేయరు. ఒకవేళ అంతకుమించి తక్కువ ఉంటే కనుక దాన్ని బేస్ చేసుకుని మీ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనుక చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఎందుకు తగ్గుతుందో మీకైతే తెలిసింది. మనం తీసుకున్న లోన్స్ టైంకి రీపే చేయకపోవడం అనేది ఒక ప్రథమ కారణంగా ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ ఆల్రెడీ డల్ ఉంది ఇలా కారణాల వల్ల, దాన్ని మీరు ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, లేదు ఆల్రెడీ మంచి స్కోర్ ఉంది దాన్ని అలాగే మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే తీసుకున్న లోన్స్ వాటి ఈఎంఐస్ టైంకి మీరు పే చేయని పక్షంలో జరుగుతుంది. అది మాత్రం మీరు 100% మెయిన్ చేయండి. టైంకి మీ యొక్క డ్యూస్ పే చేయడానికి ప్రయత్నించండి. నెంబర్ 2, ఎక్సెస్ యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్. ఎక్కువ శాతం క్రెడిట్స్కి వెళ్ళొద్దు. లైక్ ఉదాహరణకి మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందండి, దాని యొక్క లిమిట్ 1 lakh అనుకుందాం. ప్రతి నెల మీరు 80,000 నుంచి 1 lakh వరకు మధ్యలో ప్రతి నెల వాడుతున్నారు. టైంకి రీపేమెంట్ కూడా చేస్తున్నారు. బట్ స్టిల్ రెగ్యులర్గా ఎక్కువ క్రెడిట్ని మీరు యూజ్ చేయడం కూడా ఒక నెగిటివ్ సైన్గా భావించడం అయితే జరుగుతుంది ఇక్కడ. మూడోది ఏంటంటే మిక్స్ క్రెడిట్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. మిక్స్ క్రెడిట్ అనగా హోమ్ లోన్ అనేది ఒక కేటగిరీ క్రెడిట్, కార్ లోన్ అనేది ఇంకో కేటగిరీ, పర్సనల్ అనేది ఇంకో కేటగిరీ. మీరు ఎప్పుడైనా క్రెడిట్స్కి వెళ్ళినప్పుడు, మీ లోన్స్కి వెళ్ళేటప్పుడు ఈసారి హోమ్ లోన్ తీసుకుంటే నెక్స్ట్ టైం కార్ లోన్, ఆ తర్వాత పర్సనల్ లోన్, లేదంటే పర్సనల్ తీసుకుని కార్ లోన్, అంటే ఒకేసారి 2 పర్సనల్ లోన్ 3 పర్సనల్ లోన్స్, ఒకటి తీరిన తర్వాత మళ్ళీ పర్సనల్ లోన్ కాకుండా మిక్స్ చేసి కనుక మీరు తీసుకుంటే అది కొంచెం పాజిటివ్ సైన్గా ఉంటుంది. రెండోది అన్సెక్యూర్డ్ లోన్స్, అంటే ఉదాహరణకి పర్సనల్ లోన్స్ కానీ ఎక్కువ ఇందాక చెప్పినట్టుగా క్రెడిట్ కార్డ్ని ఎక్కువ యూటిలైజ్ చేయడం కూడా ఒక నెగిటివ్ సైన్గా సిబిల్ స్కోర్లో భావించడం జరుగుతుంది. అండ్ చివరిగా కో అప్లికెంట్. మీరు ఏదైనా లోన్కి వెళ్ళినప్పుడు మీ కో అప్లికెంట్ కనుక సిబిల్ స్కోర్ బ్యాడ్ అయితే కనుక ఏదైనా కారణాల వల్ల మీ సిబిల్ స్కోర్ కూడా బ్యాడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద మీరు దృష్టి పెడితే మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉండడానికి అవకాశాలు ఎంతైనా ఉంటాయి. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఇక నుంచి లోన్స్ తీసుకోవడానికి వెళ్ళాలనుకున్నా, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నా, మీ లోన్లో కో అప్లికెంట్స్ ఎవరైనా ఉన్నా ప్రతిసారి ఈ సిబిల్ స్కోర్ యొక్క అంశాలు మీకు గుర్తొస్తాయని భావిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.